తెల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏరు వీళ్ళు బేబీ, పిల్లలేరి? నాకేం తెలుసు మామ్, నువ్వు చూడలేదా? నేను వచ్చేసరికి వాళ్ళిక్కడ లేరు, వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయారా? పోతే పోనీ మామ్, ఆ ఫుట్పాత్ పిల్లల్ని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ. అలాంటి వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొస్తావు? వాళ్ళని అలా ఎంకరేజ్ చేయకు మామ్. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నిత్య, యస్, అనవసరంగా నోరు జారాను. ఇప్పుడు కవర్ చేయాలి. సారీ మామ్, నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. తెలియని వాళ్లపై ప్రేమ పెంచుకోకూడదు అని చెప్తున్నాను. ఇప్పటికే అక్కను పోగొట్టుకుని 7 ఏళ్లుగా మనం ఏడుస్తున్నాం. చాలు, మళ్ళీ కొత్త బంధాలు, కొత్త బాధలు వద్దు. థ్యాంక్ గాడ్. నిత్య మళ్ళీ పాత నిత్యలా మారిపోయిందేమోనని భయపడ్డాను. తను నా గురించి ఆలోచిస్తోంది. పిల్లలు ముచ్చటగా కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను బేబీ. చెప్పకుండా వెళ్ళిపోయారని కాస్త బాధగా ఉంది, అంతే. అనుకోకుండా కలిశారు, అనుకోకుండా వెళ్ళిపోయారు. లీవ్ ఇట్ మామ్. మనకి వేరే పనుందా? ఎస్ బేబీ, నీ పెళ్లి గురించి థింక్ చేయాలి. ఎలాగైనా జైన్ ఒప్పించాలి. త్వరగా ఆ శుభకార్యం జరగాలి.
అలా దారికి రా మామ్, డైవర్ట్ అవ్వకు. అక్కడ జై పిల్లల గురించి థింక్ చేసి ఇక్కడ నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తుంటే నా పెళ్లి ఎప్పటికీ జరగదు. ఎంటీగా నా లైఫ్ ఎండ్ అవుతుంది. షిట్. ఏమైందమ్మా? జై ఎందుకలా ఉన్నాడు? ఏంటో తెలియడం లేదు బామ్మగారు. ఇందాక నుంచి అలాగే ఉన్నాడు. అడుగుతామనుకున్నా అడగలేకపోతున్నాను. సరే పద. ఏం జరిగింది జై? ఆఫీసులో ఏదైనా సమస్య? ఎంత కంగారు పడతారు? ఏమైనట్టు? ఎంత బాధగా, ఎంత భయంగా ఉంటుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది? కాస్త అర్థమయ్యేలా చెప్పు నాన్నా. పిల్లలు కనిపించలేదంట పిన్ని, చిన్న పిల్లలు. మళ్ళీ పిల్లలు గొడవ మాట్లాడుకోండి. ఎవరి పిల్లలు జై? మీకు చెప్పలేదు కదా, చారి వాళ్ళ పక్కింట్లో ఒక ఆవిడ అద్దెకు దిగారంట. పాపం భర్త లేడంట, పైగా గతం మర్చిపోయిందంట. ఇద్దరు చిన్న పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు కనిపించట్లేదు. ఎవరో పిల్లలు కనిపించకపోతే నీకెందుకంత బాధ? ఎవరైతే ఏంటత్తయ్య, పిల్లలే కదా. మన పిల్లలు కాదు కదలుడు. మంగ బతికుంటే మన ఇంట్లో కూడా ఆ వయసు పిల్లలే ఉండేవారు కదా మావయ్య. మన పిల్లలు కనిపించకుండా పోతే మనకింత బాధగా ఉంటుంది. పాపం ఆ తల్లి ఏడుస్తుందంట. భర్త లేని ఆ తల్లికి ఆ పిల్లలే కదా తోడు. ఆ పిల్లలు కూడా దూరం అయితే నో. వాళ్ళకేం కాదురా, వాళ్ళు క్షేమంగా తిరిగొస్తారు. నువ్వు టెన్షన్ పడకు. కావాలంటే పోలీసులకు చెప్పి పిల్లల్ని వెతికిద్దాం నాన్నా. నువ్వు వరి అవ్వకు. చారికి అదే చెప్పి పంపించాను పిన్ని. ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు. వదిలే అల్లుడు. ఎవరి పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఆ జాగ్రత్త ఆ తల్లికి ఉండాలి. ఏ తల్లి తన పిల్లల్ని వదిలేదు మావయ్య. అది తండ్రి లేని పిల్లల్ని అస్సలు వదిలేదు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది తల్లి. తన రక్తాన్ని పాలగా మార్చి ఆ పిల్లల కడుపు నింపుతుంది. తన రెక్కల కష్టంతో ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే మీరు దన్నాలు పెట్టే ఆ దేవుడు కూడా తల్లిని పూజిస్తాడు. అలాంటి తల్లి తన పిల్లలు దూరం అయితే తట్టుకోగలదా? ప్రాణాలతో ఉండగలదా? తల్లికి దూరమై ఆ పిల్లలు బతకగలరా? ఆ బ్రతుకు, ఆ బాధ ఎలా ఉంటాయో చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నాకు తెలుసు. నన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నా తల్లి ఎంతగా ఏడ్చుంటుందో నేను ఊహించగలను.
ఈ చేతులతో పెంచాను. అందుకే ఆ పిల్లలు ఎలాగైనా ఆ తల్లిని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడికి జాబ్ కూడా ఇచ్చాను. ఈరోజు రేపు తన పనిలోకి రావాలి. ఇంతలో ఇలా జరిగింది. ఇందాకే చారిని పంపించాను. అంతా మంచి జరుగుతుంది జై, నువ్వు బాధపడకు. పిల్లలు క్షేమంగా తల్లిని చేరారన్న గుడ్ న్యూస్ కాసేపట్లో వింటాం నాన్నా. అవునరా, ఆ పిల్లలకేం కాదు. ధైర్యంగా ఉండలుడు. చారిని పంపించాంగా. చారి కాల్ చేస్తే కానీ విషయం తెలీదు. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. చెయ్యను, లిఫ్ట్ చెయ్యను గాక చెయ్యను. ఏమైనా సరే లిఫ్ట్ చెయ్యను అంతే. నాన్నారు, ఓయ్ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయండి. నువ్వు చెయ్యరా, నువ్వు చెయ్యి, నువ్వు లిఫ్ట్ చేయరా. ఏమిటండి పిల్లవాడిని అలా కసురుతున్నారు? అంతగా ఫోన్ చేస్తున్నది ఎవరు? ఇంకెవరే, నా మొగుడు, నా పాలిట యముడు. చెప్పిన పని వెంటనే జరిగిపోవాలనే చండశాసనుడు. ఎవరది? ఆ పిల్లల తల్లి కూడా ఇంతలా ఆరాటపడదేమో. ఈయన గారు మాత్రం తప్పిపోయింది తన పిల్లలే అన్నట్టు ఓ మదన పడిపోతున్నారు. ఆ పిల్లలేమో కనబడరాయే. ఏం సమాధానం చెప్పాలి? అందుకే లిఫ్ట్ చేయను. పాపం, ఎందుకండి ఆయన అలా అంటారు? ఎవరో తెలియని వాళ్ల కోసం బాధపడడం ఆయన గొప్పతనం. నాకు తెలియదు. అదిగో మళ్ళీ ఆయనే. ఏం చెప్పమంటావు మీనాక్షి? చారుకేశా, మళ్ళీ ఒకసారి వీధి చివరి వరకు వెళ్లి చూసిరారా. అలాగే అమ్మా. అమ్మా, నాన్నారు, అభిదివ్యాలు వస్తున్నారు. ఏమండి, పిల్లలు వచ్చేసారు. అభి, దివ్య వచ్చేసారు వదినా. అభి, దివ్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారా? సారీ అమ్మా, ఫస్ట్ టైం నీతో చెప్పకుండా వెళ్ళాం.
తప్పంతా నాదే అమ్మా. అప్పటికి అన్నీ వద్దన్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఆంటీ, మేము వస్తుంటే ఒక కారు మమ్మల్ని గుద్దుపోయింది. ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాం. ఆంటీ మమ్మల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ మాకు జ్యూస్ కూడా ఇచ్చారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంది తెలుసా? ఎవరు ఆవిడ? ఏమో తెలీదమ్మా. మేము తనకి నచ్చామంట. తన్ని అమ్మమ్మ అనమని చెప్పింది. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉందమ్మా. ఆ ఇంట్లో ఒక ఆంటీ కూడా ఉంది. తన మొహానికి ఏదో రాసుకుంది. దాన్ని ఫేషియల్ అంటారు దివ్య. అప్పుడప్పుడు నేను కూడా రాసుకుంటాననుకో. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యం. నిన్ను కంగారు పెట్టం. కంగారా? మీ అమ్మకి ప్రాణం పోయినంత పనయింది. సారీ అమ్మా, నువ్వు కంగారు పడతావని అన్నే చెప్పాడు. పర్వాలేదమ్మా, వాళ్ళకి పిల్లలు ఉండుండరు. అందుకే మిమ్మల్ని చూసి ఇష్టపడి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు. అక్కడ మాకు జ్యూస్ ఇచ్చారమ్మా. ఐస్ క్రీమ్ కూడా తినమన్నారు. చాలా ప్రేమగా చూసుకున్నారు. కానీ నువ్వు భయపడుతూ ఉంటావని చెల్లిని తీసుకుని వచ్చేసాను. వాళ్ళతో చెప్పకుండా వచ్చారా? చెప్తే పంపించరని, ఇంకా సేపు ఉండమంటారని, నువ్వు బాధపడతావని అన్నే తీసుకొచ్చాడమ్మా. ఇప్పటి వరకు మీ అమ్మ ఏడుస్తూనే ఉంది దివ్య. మిమ్మల్ని చూశాకే తన ప్రాణాలు తిరిగొచ్చాయి. నువ్వు చెబుతుంటే ఏమో అనుకున్నాను వదినా. అభి నిజంగా తెలివైన పిల్లోడు, బాధ్యత గల పిల్లోడును. ఆ బయట ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమిటో. లోపలికి తీసుకెళ్లి దిష్టి తీ వదినా, స్నానం చేయించు. అలాగే, పదండి. నువ్వు రారా. ఇంకోసారి చారికి కాల్ చేయనన్నా. 20 టైమ్స్ చేశాను పిన్ని. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయడే? జాబ్ లోంచి తీసి పడేస్తే గానీ తిక్క కుదరదు. పోనీ ప్రసాద్ను చారి వాళ్ళ ఇంటికి పంపించి కనుక్కోమందామా? ఇదిగో అలాంటి పనులు నాకు చెప్పొద్దు బామ్మగారు. అబ్బా వెళ్ళిరండి, కార్లోనేగా వెళ్ళొస్తారు. కాళ్ళే వరిగిపోవుగా. చారీ కాల్ చేస్తున్నాడు. చారీ, యు ఆర్ డిస్మిస్డ్. సార్, రేపటి నుంచి నువ్వు జాబ్ లోకి రావాల్సిన అవసరం లేదు. అంతటి మహాపాపం నేనేం చేశాను మహాప్రభు? పిల్లల గురించి కనుక్కోమంటే ఎంతసేపు? ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు? ఆ పని మీదే ఉన్నానండి. పిల్లలు ఇంటికి వచ్చేసారు సార్. పిల్లలు వచ్చేసారా చారీ? వాళ్ళు సేఫ్ గా ఉన్నారు కదా? వాళ్ళకేం కాలేదు కదా? వాళ్ళకి ఏమీ కాలేదు సార్. పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఎలా ఉన్నారు? ఆవిడ కూడా హ్యాపీగానే ఉన్నారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్ యూ చారీ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాకు మాత్రం కంగారుగా ఉందండి. కంగారు దేనికి? నన్ను మీరు డిస్మిస్ చేశారు కదా. నువ్వు కాల్ చేయడం ఇంకాస్త లేట్ అయి ఉంటే మర్డర్ కూడా చేసి ఉండేవాడిని. సార్, పిల్లలు తిరిగి వచ్చారు కదండి. అందుకే ఎక్స్క్యూజ్ చేస్తున్నా. రేపటి నుంచి వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జేజీ, పిన్ని, అత్తయ్య, మావయ్య, పిల్లలు తిరిగి వచ్చేసారంట. వాళ్ళు సేఫ్ గా ఉన్నారంట. ఆవిడ కూడా హ్యాపీగా ఉన్నారంట. అమ్మయ్య, నేను చారీ గారి ఇంటికి వెళ్ళే బాధ తప్పింది నాకు. పిన్ని, ఆకలేస్తుంది. భోజనం పెట్టవా? పిల్లల కోసం హైరాణ పడి తిండి సంగతే మర్చిపోయావు. రానన్నా వడ్డిస్తాను. ఏ తల్లి కన్నబిడ్డలో నీ కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చారు. వెళ్ళి భోంచేయి జయి. ఎవరి పిల్లల కోసం ఇంత హడావుడి చేశాడు. తన పిల్లలు ఉండి ఉంటే ఇంకెంత చేసేవాడో. ఆ పిల్లలెవరో కానీ అదృష్టవంతులు.